హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో మరి ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్దారులకు సంబంధించి ఒకేసారి ఒక గుడ్ న్యూస్, అలాగే ఒకేసారి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడం జరిగింది. పాత వారితో పాటు కొత్త వారికి కూడా పెన్షన్ పెరగబోతుంది. కానీ అదే సమయంలో కొందరి పెన్షన్లు కట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, మీ పెన్షన్ సురక్షితంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో నేను ఈ వీడియోలో చివరి వరకు పూర్తిగా అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ అయితే మనం గుడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎప్పుడైనా గుడ్ న్యూస్తోనే స్టార్ట్ చేయాలి. సో గుడ్ న్యూస్ అయితే అదేంటి అనేది చెప్తాను. శుభవార్త విషయానికి వస్తే మరి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని అదనంగా 1000 పెంచాలని నిర్ణయించింది. ఇది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న పాత వారికి మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న దాదాపు 2 లక్షల మందికి అయితే వర్తిస్తుంది. వచ్చే 2 నెలల్లో దీనిపై పూర్తి క్లారిటీ రాబోతుంది. అంటే మీ చేతికి అందే పెన్షన్ డబ్బులు పెరగనున్నాయి. సో ఇదే మనకి గుడ్ న్యూస్. మనకి 1000 రూపాయలు అయితే పెంచబోతున్నారు పెన్షన్ని. సో ఇది అందరికీ గుడ్ న్యూసే. సో 1000 పెరగడం అనేది నిజంగా ఒక గుడ్ న్యూసే. అలాగే మరి బ్యాడ్ న్యూస్ ఏంటని వెయిట్ చేస్తుండొచ్చు. సో మరి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేస్తుంది. పెన్షన్ పొందుతున్న వారి పిల్లలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా లేదా ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనుల్లో ఉన్న వారి తల్లిదండ్రుల పెన్షన్ కట్ చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు కాబట్టి పాత వారి వివరాలను కూడా రీవెరిఫై చేస్తున్నారు. అర్హత లేని వారిని లిస్టు నుండి తొలగించే అవకాశం కూడా ఉంది. సో ఇదే మీకు బ్యాడ్ న్యూస్. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా లేదంటే అవుట్సోర్సింగ్ జాబ్ కానీ కాంట్రాక్ట్లో ఎవరైనా చేస్తున్నా కానీ వారి తల్లిదండ్రుల పెన్షన్ అయితే రాదు. సో వారి పెన్షన్ అయితే కట్ చేస్తున్నారు. సో మీకు ఎవరికైనా మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ పెన్షన్ అయితే కట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే కొత్త పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి పాత పెన్షన్స్పై అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో రీవెరిఫై కూడా చేస్తున్నారు. సో ఎవరికైతే అర్హత లేదో వాళ్ళని లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. సో అలా తొలగించడం వలన వారి పెన్షన్ అనేది కట్ అవ్వబోతుంది. సో ఇదే మనకి పెద్ద బ్యాడ్ న్యూస్. అలాగే చాలామంది నేను చెప్తూనే ఉంటున్నాను, బట్ వాళ్ళు మళ్ళీ అడుగుతూనే ఉంటారు. సో పెన్షన్ ఆగిపోతే ఎలా, ఏం చేయాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా మీకు పొరపాటున మీ పెన్షన్ ఆగిపోతే కంగారు అయితే అసలే పడకండి. మీరు వెంటనే మీ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రోల్ బ్యాక్ లెటర్, సో ఆ ద్వారా అప్లికేషన్ పెట్టుకోండి. సో రోల్ బ్యాక్ లెటర్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ పెట్టుకొని అధికారులు మళ్ళీ మీ వెరిఫికేషన్ చేసి మీరు అర్హులని తేలితే మీ పెన్షన్ని మళ్ళీ తిరిగి పొందేలా చేస్తారు. సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము తొలగిపోయాం, మా లిస్టులోంచి మా పేరు తొలగిపోయింది అని మీరైతే టెన్షన్ అయితే తీసుకోకండి. సో మీరు ఒకవేళ అర్హులైతే మీకు మళ్ళీ పెన్షన్ వచ్చేటట్టు చేస్తారు. మీరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి రోల్ బ్యాక్ లెటర్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మళ్ళీ మీకు మీ పెన్షన్ అనేది అందుతుంది. సో చూసారు కదా, ఒకటి బ్యాడ్ న్యూస్ అలాగే ఒకటి గుడ్ న్యూస్. ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్న, మరోవైపు నిబంధనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాచారాన్ని మీ ఊరిలోని ఉన్న అందరికీ, ముఖ్యంగా వృద్ధులకైతే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.